జైల్లో వైష్ణవిని చంపినటువంటి భర్త హరిబాబు డ్రామాలు ప్లే చేస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. జగిత్యాల సబ్ జైల్లో హరిబాబు ఉన్నాడు. హరిబాబు జైల్లో ఉన్నటువంటి అధికారులకు కూడా విసుగు తెప్పిస్తా ఉన్నాడు, చిరాకు తెప్పిస్తా ఉన్నాడు. ఎందుకంటే జైల్లో ఉన్నటువంటి హరిబాబు నాకు అసలు బతకాలం లేదు, వైష్ణవిని నా చేతులతోనే నేను చంపేశాను, నేను పెద్ద పాపం చేశాను, నేరం చేశాను, నన్ను చంపేసేయండి, నాకు అసలు జీవితం మీద ఇంక బతకాలని లేదు, నేను కూడా చచ్చిపోతా అని పోలీసులను అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా మీరు నన్ను చంపేసేయండి, నాకు ఉరి తీస్తారా తీసేయండి, వెంటనే తీసేయండి, ఈ విధంగా పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకు కూడా ఒక విసుగు తెప్పిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపం పడిపోతున్నాను, నేను అనవసరంగా ఏదో క్షణికావేశంలో కోపంలో ఆ రోజు రాత్రి ఏం చేస్తున్నానో నాకు అర్థం కాకుండా నేను ఒక పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేశాను, ఒక రాక్షసులాగా మారిపోయి ఆ టైంలో అసలు నాకే తెలియలేదు, అది క్షణికావేశంలో జరిగిపోయింది, నా వైష్ణవుని నేను చంపేశాను, నేను ఎంతగా ప్రేమించాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నా వైష్ణవుని ఎవరో చెప్పిన మాటలు వినేసి నేను ఈ విధంగా చేశాను, నేను పెద్ద పాపం చేశానని చెప్పి, అంటే తాను చేసినటువంటి ఆ నేరాన్ని అది పెద్ద నేరంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్తూ నేను పెద్ద పాపం చేసేసాను, నాకు తగిన శాస్తి జరగాల్సిందే, నాకు ఉరేస్తారా ఇప్పుడే వేసేయండి, నేను చచ్చిపోతాను, నేను అసలు బతకను, నా వైష్ణవ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి ఈ విధంగా పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, జైలు అధికారులకి మళ్ళీ డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడని చెప్పి అర్థమవుతుంది. చేసిందంతా చేసి అభం శుభం తెలియనటువంటి ఒక అమాయకురాల్ని, గర్భంతో ఉన్నటువంటి తన భార్యని కత్తితో పొడిచి చంపాడంటేనే వీడు ఎంత సైకోగాడన్నది కూడా పోలీసులకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు తనని ఎంత దారుణంగా శిక్షిస్తారు, కోర్టులు ఏం చెప్తాయని చెప్పి ఆ భయంతో ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాడని చెప్పి అక్కడ పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితుంది. సో నిన్న కూడా ఆయన జైలు నుంచి ఏదో తలనొప్పిగా ఉంది, డీహైడ్రేషన్కి గురైపోయి వాంతులు విరేచనాలు అవుతున్నాయని చెప్పి జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ కూడా పెద్ద డ్రామా ప్లే చేశాడు. వైద్యుల ముందు నాకు అసలు వైద్యం వద్దు, నేను అసలు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోను, నేను చచ్చిపోవాల్సిందే, నాకు అసలు నన్ను ఎందుకు బతికిస్తున్నారు, ఎందుకు మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారు, నాకు అసలు బతకాలని లేదు, నేను చచ్చిపోతాను, ఒకవేళ నేను బయటికి వెళ్ళినా వాళ్ళ అన్నలు నన్ను ఎలాగో చంపేస్తారు, కాబట్టి నేను అసలు బతకనని చెప్పి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు కూడా ఒక పెద్ద టార్చర్ గురి చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వైద్యులు ఆయనకి సెలైన్ ఎక్కించారు, ఏవో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు కదా, అది ఎక్కించారు, అదే ట్యాబ్లెట్స్ వాడమని చెప్పి ట్యాబ్లెట్స్ కొనిచ్చారు. నాకు ఇవేమీ వద్దు, నన్ను అసలు బతకనియొద్దు, నన్ను జైల్లో పడేసేయండి, నేను జైల్లోనే చచ్చిపోతా, ఈ విధంగా డాక్టర్లతో కూడా మాట్లాడి డాక్టర్లు కూడా కొంత ఇరిటేషన్ తెప్పించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వైద్యులు బలవంతంగా అతనికి చికిత్స అందించి మళ్ళీ జైలుకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. జైల్లో మళ్ళీ డ్రామాలు మొదలు పెడతా ఉన్నాడు. అంటే ఇక్కడ తన శిక్షను ఏమైనా తగ్గిస్తారేమో, ఈ విధంగా పశ్చాత్తాపపడితే నా వైష్ణవిని నేను చంపేసుకున్నాను, నా చేతులారా చంపేసుకున్నాను, పెద్ద పాపం చేశాను, నేరం చేశాను అని చెప్పి ఈ విధంగా ముసలి కన్నీరు కారిస్తే చేసిన తప్పును ఒప్పేసుకుంటే శిక్ష తగ్గిస్తారేమో అని అలాంటి ఆలోచనతో ఈ డ్రామా ఏమన్నా హరిబాబు మొదలుపెట్టాడా అన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ డ్రామాలన్నీ కూడా బయటకు వచ్చాయో, మీడియాలో వస్తున్నాయో, వాళ్ళ అన్నలు కూడా స్పందించారండి. వైష్ణవి బ్రదర్స్ కూడా చెప్తున్నారు, వాడు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటారు, కానీ వాడికి ఏమీ కాలేదు, వాడు చాలా బాగున్నాడు, వాడు జైల్లో హ్యాపీగా ఉన్నాడు అని ఆసుపత్రికి తీసుకొచ్చారు, కానీ మళ్ళీ వెంటనే జైలుకి తీసుకుపోయారంటే అర్థమవుతుంది వాడికి ఆరోగ్యానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, వాడు జైల్లో కూడా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా పెద్ద డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడు, వాడు శిక్షను తప్పించుకోవటానికి ఈ విధంగా కలబులి కబుర్లన్నీ మాటలన్నీ చెప్తా ఉన్నాడు, వాడి మాటలు ఏమీ నమ్మొద్దు, వాడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడని చెప్పి మేము కాసుకొని కూర్చున్నాం, పోలీసులు ఎలాగూ వాడిని జైల్లో 3 పూటల ఉదయము మధ్యాహ్నము సాయంత్రం 3 పూటల వాడికి తిండి పెట్టి మేపి నెలల పాటు వాడు జైల్లో ఉంటాడు, ఒకరోజు బెయిల్ మీద బయటకు వస్తాడు, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మా నుంచి తప్పించుకోలేడు వాడి సంగతి మేము చెప్తాం, వాడు అసలు బయటకు వచ్చిన వెంటనే వాడిని మేమే చంపేస్తాం, లేదంటే పోలీసులు ఇప్పటికైనా వాడిని మాకు అప్పగించాలని చెప్పి వాడు బ్రదర్స్ మాట్లాడుతున్నారు. వైష్ణవికి 13 మందికి పైగా బ్రదర్స్ ఉన్నారు. సొంత అన్న కూడా సమాధి దగ్గర పడుకొని బోరున విలపిస్తూ ఉన్నాడు. అంటే
అభం శుభం తెలియనటువంటి ఒక అమాయకురాలనేటువంటి మా చెల్లిని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడేదో గొప్పగా ప్రేమించాడు, వైష్ణవే కావాలనుకున్నాడు, వైష్ణవం లేకపోతే నాకు జీవితం లేదని చెప్పి పురుగుల మందు తాగి వాడు చావు బతుకుల మధ్యలో ఉంటే ఇది నిజమైన ప్రేమేమో అనుకుని వాడిని చేసుకుంటే ప్రేమ చూపిస్తున్నాడు కదా, వాడిని చేసుకుంటే ఈమె జీవితం బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించాం. కానీ వీడంత మూర్ఖంగా రాక్షసులాగా బిహేవ్ చేసి మా చెల్లిని చంపేస్తాడని చెప్పి మేము అసలు అనుకోలేదంటూ ఆ సమాధి మీదే పడుకొని నిద్రాహారాలు మానేసి అన్నలు తండ్రి ఎంతగా రోధిస్తున్నారని కూడా వీడియోలు మనం చూసాం. చాలా బాధకు గురవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఫోకస్డ్గా, ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతో ఎంతో యాక్టివ్గా కనిపించేటువంటి చెల్లి అందరి ఇళ్లలో తిరుగుతూ అందరి ఇంట్లో తమ కుటుంబ సభ్యురాలుగా ఉంటూ అంత చలాకీగా ఉండేటువంటి అమ్మాయి ఈరోజు మా ముందు లేదు, శవమై కనిపించింది అనేసరికి వాళ్ళు బాధ రెట్టింపైంది. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇంకా సమాధి దగ్గరికి వెళ్తానే ఉన్నారు, ప్రతిరోజు వెళ్తానే ఉన్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా సమాధి మీదే పడుకుని వాళ్ళందరూ కూడా చాలా బాధకు గురవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ హరిబాబు అనేటువంటి వీడు చాలా 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 అంటే తెలివిగా జైలు అధికారుల ముందు, ఇక్కడ ఆసుపత్రికి తీసుకొస్తే డాక్టర్స్ ముందు నాటకాలు ప్లే చేస్తూ ఉన్నాడన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో వాడు ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పి కాసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అక్కడ కోర్టులలో నేను ఆ రోజు వెళ్ళాను. అవి సమాధి అయిపోయిన తర్వాత రోజు నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, ఆ మాదాపూర్ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఒకే విషయం చెప్తున్నారు. అసలు వాడిని అనవసరంగా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. అసలు ముందు ఈ అమ్మాయికి ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించి మరీ చేసుకున్నారు. నల్లోడైతే ఏంది, తెల్లోడైతే ఏంది, మనకు బంధువు కాకపోతే ఏంటి, నీ మీద ప్రేమ ఉంది కదా, నిన్ను ప్రేమించాడు కదా, నిన్ను బాగా చూసుకుంటానని చెప్తున్నాడు కదా, వాడు ఆత్మచేతనం చేశాడంటేనే నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది కదా, డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతాయి, నువ్వు ఇతన్నే పెళ్లి చేసుకోమ్మా అని చెప్పి వైష్ణవికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తే ఆఖరికి వైష్ణవినే చంపేసే పరిస్థితి వచ్చింది. వైష్ణవిని అర్ధరాత్రి సమయంలో కడుపులో 4 నెలల బిడ్డ ఉండగా దారుణంగా కత్తితో పొడిచి గొంతు పిసికేసి ఈ హరిబాబు అనేటువంటి ఒక సైకో చంపేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత సైకోలాగా బిహేవ్ చేశాడు, రాక్షసులాగా బిహేవ్ చేశాడు. కాబట్టి వీడిని నమ్మకండి సార్ అంటూ ఈరోజు అన్నలు వీడి జైల్లో డ్రామాలు ప్లే చేస్తుంటే మాట్లాడుతున్నారు. వాడు జైల్లో నేను భోజనం చేయను, నేను కూడా చచ్చిపోతాను, నాకు ఉరేసేయండి, నన్ను చంపేసేయండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడంటే వాడు ఏదో తెలివిగా ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడు. వాడి మీద సింపతి రావటం కోసం ఈ విధంగా డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టులలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలన కేసుగా ఇది నమోదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళ రకం తెచ్చుకున్నటువంటి అల్లుడు తమ సొంత ఇంట్లోనే ఒక పక్క బెడ్రూమ్లో తల్లి తండ్రి ఉన్నటువంటి ఆ సమయంలోనే అర్ధరాత్రి సమయంలో మరో పక్క వీళ్ళ వైష్ణవితో ఉన్నటువంటి భర్త చాలా దుర్మార్గంగా కత్తితో పొడిచి చంపాడంటే ఇంకా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా కళ్ళ ముందు నుంచి పోవట్ల. ఇక వైష్ణవి మాదాపూర్ గ్రామంలో అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే చదువుకుంది, అక్కడే వీడియోలు చేస్తూ స్థానికులకి సుపరిచితమైనటువంటి వైష్ణవిని ఇంకా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అరే మొన్ననే కదా ఇక్కడ కనిపించింది, మొన్ననే కదా ఇక్కడ వీడియో చేసింది, మొన్ననే కదా ఇక్కడ యూట్యూబర్లు కొంతమంది వచ్చి ఆమెని అభినందించారు, మొన్ననే కదా చాలామంది ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడారు అని చెప్పి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఆ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సీన్లను చూసి ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు గుండె చాలా బాధకి గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఊళ్ళో ఉన్నటువంటి జనమే ఎంత బాధకు గురవుతున్నారంటే సొంత కుటుంబ సభ్యులు ఇంకెంత బాధపడుతూ ఉంటుంటారు. అందుకే రోజులు గడిచినా సరే, 2వ రోజైనా, 3వ రోజైనా, 4వ రోజైనా ఇంకా ఆ సమాధి దగ్గర గుండెలు పగిలేలా రోధిస్తున్నారంటే వీడు ఎంత దుర్మార్గంగా చేశాడు, వీడు ఎంత దారుణంగా ప్రవర్తించాడు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం, జైల్లో డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నాడు. జైల్లో పూర్తిగా అక్కడ జైలు అధికారులను కూడా మభ్యపెట్టే విధంగా, ఒక చిరాకు తెప్పించే విధంగా పెద్దగా అరుస్తూ వైష్ణవిని నేను చంపేశాను, నాకు తగిన శాస్తి జరగాల్సిందే, నా పాపం పండింది, నేను కూడా చచ్చిపోతా, నాకు ఇంకా బతుకు లేదని చెప్పి ఏడుస్తూ పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడంట. సో దీన్ని ఎంతవరకు నమ్మే పరిస్థితి ఉంది అన్నది కూడా కాలం సమాధానం చెప్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి.
ఈ ఈ సైకోలాగా బిహేవ్ చేస్తున్నటువంటి ఈ హరిబాబు జైల్లో ఈ విధంగా ప్రవర్తించడాన్ని, అలాగే ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లతో నన్ను చంపేయండి, నాకు బతకాలని లేదు, నాకు ట్రీట్మెంట్ కూడా వద్దు, నన్ను ఆసుపత్రికి ఎందుకు తీసుకొచ్చారు, ఈ విధంగా రివర్స్ గేర్లో మాట్లాడటాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది నిజంగా డ్రామానా, లేకపోతే వైష్ణవి మీద ప్రేమ ఉంది, ఏదో క్షణికావేశంలో జరిగిపోయిందని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి ఉందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.